దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 88వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి జీవిత చరిత్రలో ఉన్నాం. మనం జీవిత చరిత్రలో ఎక్కడి వరకు మనం చెప్పుకున్నామంటే, ఆయన చాలా ధైర్యంగా అందరిని ఎదిరించి ప్రభువుని అంగీకరించడం జరిగింది. భార్య కొన్నాళ్ళు సహకరించకపోయినా, మరి ప్రభువును అంగీకరించకపోయినా, తదుపరి రోజుల్లో ఆమె అంతటా ఆమె ప్రభు వైపు చూడటానికి ఇష్టపడటం, ఆమె కూడా బాప్తిజం తీసుకోవటం, ఇద్దరు కలిసి చక్కని సువార్త ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక బంధువుల్లో అయితే అసలు చాలా వరకు వీళ్ళని వెలివేసినట్టుగా చూసేవారు. అసలు ఆర్ఆర్కే మూర్తి గారి వారి తరపున అయితే అసలు వాళ్ళ బంధత్వం అంతా కట్ అయిపోయింది. వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళ ఇంటికి రావటం కానీ, వీళ్ళని పిలవటం కానీ అట్లాంటిది లేదు. మరి వరలక్ష్మి గారి ఇంటి తరపున మరి కొద్దిగా రాకపోకలు ఉన్నాయట, కానీ ఆ సైడ్ నుంచి అయితే పెద్దగా ఏమి లేవు. అలా వాళ్ళు ఒంటరిగా బ్రతకాల్సిన రోజులు, చుట్టాలు పక్కాలు వాళ్ళు ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రభు కొరకు వాళ్ళ జీవితాలు సమర్పించుకోవడం జరిగింది. ఇక మూర్తి గారు అయితే నిరంతరం దేవుడి యొక్క ధ్యానంలో ఉన్నారు. ఎందుకు అంటే, మహబూబ్ నగర్లో ఉండగానే స్టార్ట్ అయిందట రేడియో పరిచర్య. అక్కడి నుంచి స్టార్ట్. TWR సంస్థ వాడు బైబిల్ వాక్యాలు చదువులేని వారికి బాగా అర్థం త్వరగా అవ్వు, అటువంటి వివరంగా చెప్పడానికి మరి ఈయన శైలి అంతా చూస్తున్నారు కదా, అందరూ చక్కగా వివరంగా చెప్తారు ఆయన. అది అంతా చూసిన వారు రేడియోలో శాంతి మార్గం అని, ప్రేమధార అని ఆ హెడ్డింగ్ల మీద రేడియోలో చక్కగా రోజు సువార్త ప్రకటించేవారు. అది ఆర్ఆర్కే మూర్తి గారిని ఎంచుకున్నారు. ఒక ఆయన వెళ్ళి ఎప్పటికప్పుడు మహబూబ్ నగర్లో ఇదంతా ఆయన ప్రసంగం అంతా రికార్డ్ చేసుకు వస్తూ ఉండేవారట. అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సాయంకాలం అయ్యేవాడు పలానా టైంకి మూర్తి గారి ప్రసంగం అని అందరూ కూడా రేడియోలో పెట్టుకుని, పండితులు, పామరులు అందరూ, పల్లెటూళ్ళు, అన్ని వీధుల్లో ఎక్కడో చూసినా సరే మూర్తి గారి ప్రసంగం అని చెప్పేసి రేడియోలు పెట్టుకుని కూర్చోవటం, వినటం జరిగేది ఆ రోజుల్లో. ఆయన అంత చక్కగా వినసొంపుగా ఆయన శైలిలో అర్థమయ్యే రీతిగా చెప్పడం మొదలుపెట్టారు. బైబిల్ గ్రంథం మొట్టమొదటి ఆది కాండంలో మొట్టమొదటి వచనం నుంచి చిట్ట చివరి ప్రకటన గ్రంథంలో చివరి వచనం కూడా ఆయన ధారావాహికంగా ధారాళంగా చెప్తూ వచ్చారు. వివరంగా చెప్తూ ఒక వాక్యం చదవటం, దాని యొక్క వివరం అంతా చెప్పటం, అట్లాంటి పనిలో ఆయన నిమగ్నమయ్యాడు. ఇక ఆయన తీరుబడి ఏమైనా ఉంటుందా? ఒకరోజు వాక్యం చెప్పాలంటే 4-5 గంటలు శ్రమించేవాడట ఆయన. ఈ 4-5 గంటలు ఆయన శ్రమ పట్టడం అదంతా మరి ఆ తర్వాత రోజుల్లో మనకి వారి అబ్బాయి పృథ్వీరాజు గారు, వారి కోడలు గారు గిరిజ గారు, వారితో జరిగిన ఈ మధ్యకాలంలో జరిగిన ఇంటర్వ్యూలో అవి అంతా ఆమె చెప్పడం జరిగింది. ఆయన ఎంత కష్టపడేవారు అని. అంటే బైబిల్ ఒకటే కాకుండా దీని రెఫరెన్స్ గ్రంథాలు, రెఫరెన్స్ బైబిల్స్ అవి ఇవి దగ్గర పెట్టుకుని చక్కగా ఆయన బాగా అవగాహన చేసుకుని ఆ సబ్జెక్టు ప్రజల ముందుకి వారికి అర్థమయ్యే రీతిలో తీసుకొచ్చేవాడు ఆయన. అలా బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరికి చెప్పడం అనేది ఒక ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారానే జరిగింది. ఎప్పుడైనా ఎవరైనా ఒక అంశం తీసుకుని చెప్పమంటే దాని గురించి 4 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు చెప్పేస్తారు. ఆ అంశము అక్కడితో అయిపోద్ది. అది లేకపోతే ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాల్లో ఏదో ఒక గ్రంథంలో, ఆ గ్రంథంలో, ఈ గ్రంథంలో కానీ ప్రతిదీ మొదటి నుంచి చివరి వరకు 66 గ్రంథాలు కూడా ఏ ఒక్క వాక్యం, ఏ ఒక్క లైన్ విడవకోకుండా చెప్పబడటం అనేది ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారానే జరిగింది. తెలుగు ప్రజలకి అది గొప్ప అదృష్టం. ఈ చివరి నుంచి ఆ చివరికి బైబిల్ గ్రంథం మొత్తం వివరణ ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా, ఆచార్య గారి ద్వారా లభించింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా విడవకుండా దేవుని సంకల్పాన్ని ఉన్నట్టుగా ఆయన బోధించారు అని చెప్పి రాయబడింది. అట్లా బోధించారు. ఆయన గురించి రాసినటువంటి పండితులు తర్వాత బుక్స్లో చూసా, ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా, దాంట్లో ఎక్కడ ఏది కలపకోకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఆయన బోధించారు, చక్కగా బోధించారు. అనేక రేడియో సభల్లో ప్రసంగించారు. అశేష తెలుగు ప్రజల హృదయాల్లో విశిష్ట స్థానాన్ని ఆయన నిలుపుకున్నారు అని చెప్పి ఒక రచయిత రాశారు. ఆయన చేసిన సేవ అటువంటిది అని చెప్పి. ఇక వారు మహబూబ్ నగర్లో ఉన్నారు చాలా కాలం. వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన దాన్ని బట్టి అయితే మహబూబ్ నగర్ కంటే ముందు శంషాబాద్ అని ఒక చోట
పనిచేశారట. వాళ్ళ అబ్బాయిని స్కూల్లో వేసింది శంషాబాద్లో. అవన్నీ దగ్గరలో ఉంటాయి. అక్కడ 4వ తరగతి వరకు నేను అక్కడే చదివానండి. ఆ తర్వాత మహబూబ్ నగర్ రావటం, నాకు కొంచెం ఊహ వచ్చేటప్పుడు మహబూబ్ నగర్ వచ్చాం. మహబూబ్ నగర్ తర్వాత కర్నూలు వచ్చాం. కర్నూలు తర్వాత గుంటూరు రావటం జరిగింది అని చెప్పడం జరిగింది. కాబట్టి మహబూబ్ నగర్ తర్వాత ఎక్కడ వీళ్ళు వచ్చింది కర్నూలు. కర్నూలు కూడా ఆయన కావాలనే ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుగా ఉంది. ఎందుకు అంటే 1969 అనుకుంటా. ఆ రోజుల్లో తెలంగాణ యాజిటేషన్ వచ్చింది. ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమని వెనక్కి కొంచెం ఇబ్బందులు పెట్టడం అటువంటి వచ్చి, అప్పుడు మరి ఆయన ఆర్ఆర్కే గారే కర్నూలు అంటే మళ్ళీ ఆంధ్రాలో వస్తుంది, దగ్గరలోనే మహబూబ్ నగర్ కర్నూలు దగ్గరలోనే ఉంటాం. అందుకని పిల్లాడు చదువు కూడా పాడవకుండా వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చే ముందే తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆ ట్రాన్స్ఫర్ వచ్చేటట్టుగా ఆ మిషనరీల దగ్గర కదా ఉండేది, ఇక్కడ చెప్పేవి అక్కడ చెప్పేటట్టుగా అట్లా రావటం జరిగిందట. శంషాబాద్లో ఉండగా ఈ చిన్న పిల్లాడప్పుడు మరి పృథ్వీరాజు గారు వాళ్ళ అబ్బాయి చెప్పాడు, అక్కడ యాక్చువల్గా ఒక బైబిల్ కాలేజీ లాంటిది ఉంటుందంట. ఆ మిషనరీలు అక్కడ స్థాపించారు. దాంట్లో ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ లాగా యాక్ట్ చేసేవాళ్ళట మూర్తి గారు. అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ ఉన్న ఆయన కాబట్టి ఆల్మోస్ట్ ఆయన ఒక ప్రిన్సిపల్ లాగా చూసేవాడు. అక్కడ అంతా బైబిల్ కాలేజీ నడిపింపు అంతా ఆయన చేసేవారు అట్లా. కాబట్టి ముందు అసలు నాలెడ్జ్ అనేది ఆయన సంతరించుకున్నారు. మిషనరీలకి తెలుగు నేర్పే పని మీద బైబిల్ గ్రంథం అంతా అవగాహన చేసుకున్నారు. దాన్ని రకరకాలుగా ఇట్లా వెంటనే ఎప్పుడైతే ఆయన దగ్గర ఆ యొక్క జ్ఞానం ఉందో మరి రేడియో ద్వారా ప్రసారం చేయాలని ఒక సంస్థ వారు అనుకోవటం, అలాగే మిషనరీలు ఆయన ఉపయోగించుకోవటం, ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ఆయన వెళ్ళటం జరుగుతూ వచ్చేది. ఆ తర్వాత కర్నూలు, తర్వాత గుంటూరు అని చెప్పి ఈయన మరి పాస్టర్గా ఎప్పుడు అభిషేకించబడ్డారు ఎక్కడ అంటే మహబూబ్ నగర్లో ఉండగానే పాస్టర్గా అభిషేకించబడ్డారు. అంటే బాప్తిజం తీసుకుంటే ప్రభువుని నమ్మినట్టు, కానీ పాస్టర్ అవ్వాలంటే దానికి అభిషేకం కావాలి. ఆ అభిషేకం మహబూబ్ నగర్లో ఉండగా అక్కడ కల్వరి సంఘంలో అక్కడ పాస్టర్గా అభిషేకించబడి ఇక ప్రతి ఆదివారం ఇంకా ఆ చర్చి యాక్టివిటీస్ చర్చిలో ఒక పాస్టర్గా ఆయన చేయటం జరిగింది. కానీ ఆయన యొక్క పరిచర్య ఎలా ఉంది, ఒక చర్చికి పరిమితం కాల. రేడియో అంటే ఏంటి, అందరికీ వెళ్ళిపోద్ది కాబట్టి అందరికీ. అలాగే ఈ మాటలు విన్న వాళ్ళంతా అనేక మినిస్ట్రీలు వారు, క్రైస్తవంలో చాలా మినిస్ట్రీలు ఉన్నాయి. అనేక మినిస్ట్రీలు వారు వచ్చి అయ్యా మా సంఘంలో చెప్పండి, మా సంఘంలో చెప్పు తీసి అన్ని చోట్లకి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాడు. అలా ఆ సేవ పెరుగుతూ వచ్చింది. మరి ఆ యొక్క సేవా దర్శనం ఆ సబ్జెక్టు మీద రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందో ఆయన చెప్పారు. అది ఒక్కసారి చూద్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును అని చెప్పేటువంటి మాటలు ఉన్నాయి. అది పౌలు గారు రోమీయులకు రాశారు. అంత బలవంతం చేస్తుంది ఏంటంటే, నా యొక్క బంధువులు, నాకు మరి సన్నిహితులు, ముఖ్యంగా బ్రాహ్మణులు యేసు ప్రభువుని దూరంగా ఉంచేశారు, నరకానికి వెళతారు వీళ్ళంతా అని ఆయన లోపల బాధ. నా ప్రాణమైన ఇచ్చేయాలనిపిస్తుంది వీళ్ళు కానీ యేసు ప్రభు వైపు చూస్తానంటే. ఆయన అంత తెగింపు పౌలు గారికి. అట్లాగే రోమీయులకు రాసిన పత్రికలో అన్నారు, నా దేహ సంబంధులైన వాళ్ళంతా కూడా నా సహోదరులు, మీరందరూ కూడా యేసు ప్రభువుని చూడటానికి నేను ఏ త్యాగం చేయమన్నా దానికి సిద్ధంగా ఉన్నాను అబ్బాయి అనే పదాలు ఉన్నాయి దాంట్లో. అది ఈయనకి అనిపిస్తూ ఉండేదంట. ఆయన పౌలు గారు ఆ రోజుల్లో నా యొక్క సహోదరుల కొరకు నేను ఏ శాపమైనా భరిస్తా, కానీ వారు రక్షింపబడాలి అనే నిర్ణయం ఎట్లా తీసుకున్నారో అట్లా నాకు అనిపిస్తూ ఉండేది అని చెప్పారు. అప్పుడు చెప్పిన మాటలు ఆయన మాటలే చూద్దాం. సేవా దర్శనం అనే హెడ్డింగ్ మీద ఆయన చెప్పారు ఏంటి దీంట్లో ఏముంది అని చెప్పేసి. గుంటూరులో ఉండగా హిందూ సోదరుల మధ్య సేవ చేయటానికి గొప్ప దర్శనం ప్రభు చూపించాడు. దేవుడు ఆయనకు ఒక దర్శనం చూపించారట. హిందూ సోదరుల మధ్య, ఇప్పుడు క్రైస్తవులు అందరూ క్రైస్తవులు ఉన్న చర్చిలో మనం వెళ్ళి వాక్యం చెప్తే ఎవరికి వెళుతుంది? అది క్రైస్తవులకే వెళుతుంది, వాళ్ళు ఇంకా బలపడతారు. కానీ హిందువుల మధ్యకి వెళ్ళి చెప్పేవాళ్ళు ఎవరు? అది ఆ వాళ్ళ మధ్య పరిచర్యలు చేయాలని చెప్పి ప్రభు ఆయనకి దర్శనం చూపించారు.
అప్పుడే రోమా 9:3 పదే పదే నాకు జ్ఞాపకం రాసాగింది. ఇది ఆయన రాశారు. ఆ రోమా 9:3 ఆయన జ్ఞాపకం వస్తూ ఉంటే వెంటనే దాంట్లో ఏముందో చూస్తే ఆయన పడిన తపన, పౌలు గారు తన సహోదరుల కోసం పడిన తపన ఈయన కూడా. దేహ సంబంధులైన నా సోదరుల కోసం నేనేం చేయాలి అనే ప్రశ్న ఎదురైంది. నా సమీప బంధువులెందరో క్రీస్తుని గురించి అపోహలతో సతమతమైపోతున్నారు. నేను క్రీస్తును పైకెత్తుతాను, ఆయనే అనేకులను ఆకర్షించుకుంటాడు అని సేవాదీక్ష పూనాను. బ్రాహ్మణ్యం క్రీస్తుకు దూరంగా ఉండిపోవటం నాకు ఎముకలు విరిచినంత బాధ కలిగిస్తోంది. ఇంతటి ఆధ్యాత్మిక సంపత్తు క్రీస్తులో ఉంటే లేనిపోని అపోహలతో క్రీస్తుని తిరస్కరించటం సబబు కాదు కదా అని చెప్పి రాశాడు. బ్రాహ్మణ్యం అంతా కూడా యేసు ప్రభువును దూరంగా పెట్టేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఆ విషయం తెలియక వాళ్ళు దూరంగా పెట్టేస్తున్నారు. అది వాళ్ళంతా దూరంగా ఉంటున్నారంటే అర్థం వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోబోతున్నారు. అది నాకు ఎముకలు విరిచేసినంత బాధ కలిగిస్తూ ఉంది అన్నాడు. కాబట్టి తన యొక్క సోదరులు ఆ యొక్క వంశములో, వాళ్ళ వంశాల్లో ఆ యొక్క మరి బ్రాహ్మణ దాంట్లో ఆ కులంలో మరి ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రభు వైపు చూడలేదని ఈయన చాలా బాధపడిపోయేవాడట. ఈయన రేడియోలో వాక్యం చెబుతూ ఉంటే లక్షల మంది బాగా విన్నారు. కొంతమంది కోట్లు అంటారు, కానీ లక్షల కోట్లు అనుకోవచ్చు. ఒక లక్షల మంది అయితే ఆయన వాక్యాలు బాగా విని బలపడ్డారు. అనేక మంది బలపడుతున్నారు. కానీ నా సహోదరులు, నా బ్రాహ్మణులు వాళ్ళు అసలు వినలేదు. పోనీ మన బ్రాహ్మణుడే కదా మూర్తి గారు, ఆయన ఎందుకు వెళ్ళాడో, ఆయన మాటలు ఏం చెప్తాడో విందాము అని ఎవ్వరూ అనుకోవటం లేదు. నేను ఏం చేయాలి వీళ్ళ గురించి? నా జీవితాన్ని అర్పిస్తాక నేను సిద్ధమే, కానీ వీళ్ళు తెలుసుకుంటే బాగుండే. నేను ఒక్కడనే పరలోకం వెళ్ళి వీళ్ళంతా నరకానికి వెళ్తున్నారే అని ఆయన బాధతో కుంగిపోతా ఉండేవాడట. ఈ వచనమే దేవుడు చూపించాడు. ఇదిగో ఈ భారం ఉంది నీ మీద. అందరు పాస్టర్లలాగా కాదు. అందరు పాస్టర్లు ఏంటంటే క్రైస్తవులు మధ్యన వాళ్ళకి దేవుడి గురించి ఇంకా బాగా వివరించటమే. నువ్వు కూడా వాళ్ళలాగానే చర్చికి వెళ్ళి పాస్టర్గా అభిషేకం పొందాడు కదా, ఆ చర్చిలో ఉన్న 50 మందికో 100 మందికో రోజు ఆ బైబిల్ చెప్తా ఉంటే ఆ 100 మంది అయినా మరి ప్రభు వైపు చూడవలసింది, మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎవరు చెప్పాలి వాళ్ళకి పోని వేరే దేవుడు ఏమైనా ఉన్నాడా? మిగతా వాళ్ళకి పోని వేరే దేవుడు ఉంటే వాళ్ళ దేవుడు వాళ్ళకి చూసుకుంటాడో అనుకోవచ్చు. అట్లాంటిది ఏమీ లేదు కదా, ఉన్నది ఈయన ఒక్కడే కదా. మరి వాళ్ళు అసలు రాకపోయినప్పుడు నీ 100 మందితోటే 100 సార్లు నువ్వు మాటలు చెప్పి ఉంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆ సంగతి నువ్వు ఆలోచించమనే దేవుడు చెప్తున్నాడు. ఆ సంగతి మిగతా వాళ్ళకి తెలియటం కోసం రేడియో పరిచర్య ద్వారా అనేక మంది క్రైస్తవుల ద్వారా అనేక మంది వారి చుట్టుపక్కల ఉన్న అన్యజనులు కూడా వింటాకి అవకాశం కలిగింది. చర్చికే రావక్కర్లా, ఇళ్ల దగ్గరికి వెళ్ళిపోతుంది వాక్యం. ఆ ఇంట్లో ఒకడు ప్రభువు నమ్మిన వాడు ఉంటాడు, 4 నమ్మలేదు. ఆ ఇంట్లో ఈ వాక్యం వినపడింది. ప్రభువుని నమ్మిన ఆయన విన్నాడు, మిగతా వాళ్ళు కూడా వింటారుగా. మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఉంది. వీళ్ళు చర్చికి వెళ్ళక్కర్లా, ఇంటి దగ్గరికే వెళ్ళిపోయింది చర్చి. ఆ రకంగా ఆర్ఆర్కే మూర్తి గారు అనేక లక్షల మందిని వెలిగించడం జరిగింది. ఇళ్ళకి వాక్యం వెళ్ళిపోయింది, ఇళ్ళకి దేవుడు ఎవరో ఆ మాటలు వెళ్ళిపోయినాయి. అంతకితమైతే ఇళ్ళకి వెళ్ళలేదు, అన్ని చోట్లకి వెళ్ళలే, క్రైస్తవుల దగ్గరికే వెళుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా క్రైస్తవులకే చెప్తున్నాం. వాళ్ళ మధ్యకి వెళ్ళి చెప్పింది ఎవరు? ఈ రేడియో ద్వారా అందరి ఇళ్ళకి వెళ్ళిపోవటం జరిగింది. అనేక మంది వెలుగుతో నింపబట్టడం జరిగింది. ఆ భారమే దేవుడు ఈయనకి చూపించాడట. పదే రోమా 9:3 నాకు చూపించారు. నా సహోదరుల కోసం నేను ఏం చెయ్యాలి అనే పౌలు గారు ఎలా తపన పడ్డారో ఈయన కూడా అదే తపన. ఆఖరికి నిర్ణయించుకున్నది ఏంటంటే, నేనైతే దేవుణ్ణి పైకెత్తి ఇంకా చెప్తా, వాళ్ళు ప్రభు వైపు చూసేటట్టుగా ఆయన చేసుకుంటాడు. లేక నేనేం చేయను, నేను చెప్పేది చెప్పుకుంటూ వెళ్ళిపోతా. వాళ్ళని దేవుడే ఆకర్షించుకుంటాడు. నేనైతే వాళ్ళు విన్నారు వినలేదు అనే ప్రశ్నే లేదు. నేనైతే అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నా వంతు కర్తవ్యం ఇదని ఒక దీక్ష పూని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, ఎవరు పిలిస్తే అక్కడికి, ఏ చర్చి, ఏ ఊరు ఎక్కడున్నా సరే వెళ్ళిపోయి మాటలు చెప్పటమే. ఇది మళ్ళీ అన్యులకి చేరిందా లేదా అనేది దేవుడికి చూసుకుంటాడు. ఇక నేనేం చేసేది, నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడం జరిగింది.
అందుకే ఆయన పరిచర్య అంతా కూడా ఒక చర్చికి పరిమితం కాల, ఒక పాస్టర్గా పరిమితం కాల, ఒక పెద్ద సువార్థికుడుగానే ఆయనకి పేరు వచ్చింది బాగా. ఆర్ఆర్కే మూర్తి గారంటే ఏదో ఫలానా డినామినేషన్కి సంబంధించి అక్కడ వాళ్ళకే చెప్తాడు, ఆ రిలేటెడ్ చర్చిలకే వెళతాడు అనేది కాదు. ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఆయన సార్వత్రిక సంఘాలలో ఎక్కడైనా ఆయన బోధిస్తాడు. ప్రపంచం అంతటిలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వెళ్ళిపోయేటువంటి మనిషి. అట్లా ఆయన యొక్క పరిచర్య చేయటం జరిగిందట. ఇకపోతే ఆ సేవా దర్శనం, ఆ దేవుడు అలా చూపించాడు. దర్శనం కలిగితో రోమపత్రిక 9:3 అనేది ఆయనకి చూపించడం జరిగింది. దర్శనం చూపించడం అంటే ఆయన వచ్చి నిలబడాలని అక్కర్లేదు, వాక్యం వినిపిస్తే చాలు. నాకు జరిగిన అనేక దర్శనాలు ఏంటి అంటే, వాక్యం రాత్రి తెల్లవారులు వినపడుతుంది, అదొక దర్శనం. ఏంటి ఈ వాక్యం? పొద్దున్నే చూసుకుంటావు, ఇది నా దర్శనం. రాత్రి తెల్లవారులు వినిపించింది ఈ వాక్యం. ఏంటి ఈ వాక్యం అని చూచా, కాబట్టి ఇది నా దర్శనం. అట్లా ఈ వాక్యం వినిపించింది తెల్లవారులు, ఏంటి ఈ దర్శనం అని చూస్తే, ఇది నీ సహోదరుల కోసం నువ్వేదో చెయ్యి. వాళ్ళ మధ్యకి వెళ్తావో, వాళ్ళ మధ్యకి ఎలా తీసుకెళ్తావో, కానీ నువ్వు ఏదో చెయ్యి వాళ్ళ గురించి. చర్చికి రాని వారి గురించి నువ్వు ఆలోచించు అనేది కనపడడం జరిగింది. ఇక రేడియో సేవ అయితే మరి ఆ రోజున రాసింది, ఇది ఈ బుక్ రాసి అయితే ఆచార్య గారు ఈ బుక్ రాసింది. నేను నా ప్రభు, ఆయన జీవిత చరిత్ర అవైలబుల్గా ఉన్నటువంటి బుక్, ఒకే ఒకటి చిన్న పుస్తకం. ఈ చిన్న పుస్తకం ఎక్కువ పేజీలు కూడా ఉండదు. ఇది ఈ చిన్న పుస్తకంలో ఆయన రాసినవి ఉండి, అది ఎప్పుడు రాశారు? 1995లో రాశారు. ఆయన పరిచర్య జరుగుతున్న రోజుల్లో రాశాడు అప్పటికి. ఆ తర్వాత ఇది రాసిన తర్వాత ఆయన ఇంకా 16 సంవత్సరాలు జీవించాడు. 1995లో రాశారు. ఆయన 2011 వరకు జీవించారు. అంటే 16 సంవత్సరాల తర్వాత జీవించాడు ఆయన. తర్వాత ఎంతో పరిచర్య జరిగింది. ఏదో చివరి రోజుల్లో కాస్త అస్వస్థతగా ఉండి కొన్ని రోజులు ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. కానీ చివరి రోజుల్లో అంతవరకు కూడా, ఓపిక ఉన్నంత వరకు కూడా రేడియో పరిచర్య సాగుతూనే ఉంది. పిలిచిన చోటకల్లా వెళుతూనే ఉన్నారు. ఆయనకి వీలైన చోట్లల్లో వాక్యం చెబుతూనే ఉన్నారు. అలా జరిగింది. కాబట్టి ఈ బుక్ రాసిన తర్వాత కూడా ఆయన రేడియో పరిచర్య సుమారు ఇంకా 10 సంవత్సరాలు చేశారు. కానీ ఈ బుక్ రాసినప్పుడైతే ఆయన రాశారు, గత 10 సంవత్సరాలుగా రేడియోలో సువార్త ప్రకటిస్తున్నాను అన్నారు 1995కి. అంటే అప్పటికి 10 సంవత్సరాలుగా రేడియో ప్రసారం సాగిందట. ప్రతిరోజు వాక్యం వచ్చేది. అయితే ఆ తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు ఇంకొక 10 సంవత్సరాలైనా ఆయన రేడియో పరిచర్య చేసి ఉంటారు. కాబట్టి సుమారు 20 సంవత్సరాల పైన ధారావాహికంగా రేడియోలో ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత మరి ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆయన ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కోవటం జరిగిందట. దూషణ, భూషణ, తిరస్కారాదులను ప్రజల వద్ద నుండి పొందాను. ఏమొచ్చినాయి ఆయనకి? దూషణ, భూషణ, తిరస్కారాదులు. చాలామంది మరి ముఖ్యంగా వారి బ్రాహ్మణ్యంలో ఉన్నవారైతే వారిని జనరల్గా ఆయన సరిగా అర్థం చేసుకోలేదు. కాబట్టి దూషణ, భూషణాలు అంటే తిట్లుతో తిరస్కరించటం, తిట్టడం అట్లాంటివి కూడా పొందాను నేను. అయితే ప్రభువుని నమ్మిన వాళ్ళంతా ఆచార్య గారిని చాలా గౌరవంగా, చాలా గొప్పగా చూశారు. కానీ ఈయన స్వజాతి వాళ్ళైతే అలా తిరస్కారాదులు అన్నీ నేను ప్రజల నుంచి పొందాను. అయితే వాటిని నేను లెక్క చేయలేదు. నువ్వు దూషింతూ తిట్టు ఏమన్నా చేసుకో, నేను వెళ్ళే మార్గము రైట్. మీరందరూ కూడా ఆ నరకంలో వెళ్ళే ఆ యొక్క మార్గంలో ఉన్నారు. మీరేదో నన్ను తిరస్కరిస్తున్నారని నేను మీ వైపు రాను, కానీ వస్తే మీరు రావాలి, లేకపోతే లేదు, అంతవరకే అనే విధంగా దాన్ని లెక్కే చేయలేదట. ఎన్నో ప్రాంతాలు పర్యటించాను. కొన్ని చోట్ల చాలా అవమానాలకు కూడా గురయ్యాను. జనరల్గా కొన్ని అవమానాలు కూడా వస్తాయి. కాబట్టి ఆ అవమానాలు కూడా వచ్చినాయి. ఆ రోజుల్లో యేసు ప్రభువుని అంగీకరించడం అంటే చాలా అది చులకనగా చూసేవారు. మరి ఆయనకి ఎన్నో అవమానాలు జరిగింది. యుద్ధ రంగంలో పోరాడి ప్రభు ఇచ్చిన బలాన్ని నా బలహీనతలో బయలుపరచడానికి ప్రయత్నించా. దరిదాపు ఒక యుద్ధ రంగంలో పోరాడినట్టుగా దేవుడి శక్తి కూడగట్టుకుని నేను నా శక్తి అంతటిని ఉపయోగించి సువార్త ప్రకటించాను అని చెప్పి రాసుకున్నారు. అది ఆఖరిగా చెప్తూ ఇక ప్రస్తుతం ఏం చేస్తున్నాను నేను ఏంటి అనే హెడ్డింగ్తో రాశాడు. ప్రస్తుతం అని పెట్టాడు. మా బంధువుల్లో ఎవ్వరూ ప్రభువును అంగీకరించలేదు. ఇప్పుడు ఈయనకి ఏంటి,
ఈయన ఆ కుటుంబంలో వీళ్ళు 5 అన్నదమ్ములు, 2 అక్కలు ఈయనకి, ఆఖరిలో చిన్నవాడు ఈయన. కాబట్టి వాళ్ళు 7, వీళ్ళ సహోదరులు సహోదరీలు 7 కూడా ఎవ్వరు కూడా ప్రభు వైపు చూడాల. మరి ఒక అక్క అయితే రాశారు, ఒక అక్క అయితే చనిపోయే ముందు అందరితో పాటు దండం పెడతాం అన్నట్టు యేసు ప్రభు కూడా ఒక దండం పెట్టి చనిపోయిందంట. కానీ చనిపోయే ముందు ఏమి మనస్ఫూర్తిగా ప్రభువుని అంగీకరించిన మనుషులు కాదు, ఎవ్వరూ అంగీకరించలేదు. అది ఆయనే రాశారు, మా అక్కగారు చనిపోయే ముందు ప్రభువుకు ఒక నమస్కారం చేసి చనిపోయింది అని చెప్పి రాశాడు. మా బంధువులు ఎవ్వరు కూడా ప్రభువును అంగీకరించలేదు అని చెప్పడం జరిగింది. మరి ఆ అమ్మాయి వాళ్ళ భార్య వరలక్ష్మి గారి తరపున ఏంటి అంటే, మొన్నటి ఇంటర్వ్యూలో చెప్పడం ద్వారా తెలిసింది ఏంటంటే, వరలక్ష్మి గారి తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ ఎవరో ప్రభువుని చూడలేదు. కానీ వాళ్ళ మేనల్లుడు ఒక అన్నయ్య కొడుకు అమెరికా వెళ్ళాడట చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన జ్ఞానం కలిగిందో ఏమో కానీ అక్కడ ప్రభువును అంగీకరించాడట. వరలక్ష్మి గారి అన్నగారి అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రభువుని అంగీకరించారు. వాళ్ళ పిల్లలంతా ఇక వాళ్ళు ప్రభువుని అట్లా అక్కడక్కడ. ఇది వాళ్ళ చరిత్ర. ఏంటండి, ఈయన ఇంత జ్ఞానం సంపాదించాడు, ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేశాడు, ఇన్ని లక్షల మంది వెలిగింపబడ్డారు. వాళ్ళ బంధువులు ఎందుకు వెలిగింపబడలేదంటే అది దైవచిత్తం, వాళ్ళ నిర్ణయాలు. ఎవరు ప్రభు వైపు చూడాలో ఎవరు చూడరో అది దేవుడికి తెలుసు. అది అలా నడిచిపోద్ది, అది జరిగిపోద్ది. మనం ఎంతన్నా చెప్పనిగాక అది వాళ్ళకి దేవుడికి ఉన్నటువంటి సంబంధమే, వాళ్ళ హృదయానికి సంబంధించిన విషయం అది. కాబట్టి ఆ తరం అలా జరగటం జరిగింది. ఈయన రేడియో సేవ బాగా చేయటం చేత దానికి ప్రతిస్పందనగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని సంఘాలు ఏర్పడిపోయినాయి. ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు వినటం ద్వారా ఎన్నో సంఘాలు ఏర్పడిపోయినాయి. అయ్యా, మీ యొక్క ప్రసంగం విని మేము బాగా బలపడ్డాం, మేము ఇక్కడ సంఘం ఏర్పాటు చేసుకున్నాం, వచ్చి మీరు ప్రారంభించండి అంటే వచ్చారు, ప్రారంభించేవాళ్ళు. అలా ఆయన పేరు మీద ఈ 3 జిల్లాల్లో బోల్డైన సంఘాలు ఏర్పడటం జరిగిందట ఆయన ప్రోత్సాహంతో. ఈయనకంటూ డినామినేషన్ ఏమి లేదు, కానీ ఈయన ద్వారా ప్రోత్సహింపబడి మరి అక్కడ లోకల్గా ఉన్న ఏ డినామినేషన్ అన్నా కానీ ఈయన ద్వారా బలపరచబడినటువంటి సంఘాలు ఈ 3 జిల్లాల్లో చాలా ఉన్నాయట. అయితే ఆయన చెప్పింది ఏంటి అంటే, పాశ్చాత్య ధనాన్ని తిరస్కరించాను మొదటి నుంచి చివరి వరకు కూడా. అందరూ అంటుంటారు కదా, యేసు ప్రభు వైపు చూస్తే వాళ్ళకి ఇతర దేశాల నుంచి డబ్బు వస్తుంది అని చెప్పి. ఇతర దేశాల నుంచి మిషనరీలు అయితే వాళ్ళ ఆస్తులు అమ్ముకుని కొంత డబ్బు ఇక్కడ తెచ్చిన మాట వాస్తవమే, తెచ్చి పేద ప్రజలకు అవసరమైన చోట పంచిన మాట వాస్తవమే, ఎక్కడైనా సువార్త నిమిత్తము ఎవరికైనా ఆదుకున్న మాట వాస్తవమే. అదంతా ఎవరిచ్చిన సొమ్ము? వారి సొంత సొమ్ము, వారు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చి ఇక్కడ పరిచర్య చేశారు. అయితే అట్లాగే మరి ఆర్ఆర్కే మూర్తి గారు ఇంత చేస్తున్నారు కదా, మరి ఆయనకు కూడా కొంత ఆర్థికంగా సహాయం ఇవ్వటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ ఆయన తిరస్కరించాడు అంతే. రేడియో పరిచర్య చేస్తే దానికి రావాల్సిన జీతం ఎంతో అంతే లెక్క. ఒకరోజు ఒక ఎపిసోడ్ చెప్పినందుకు ఎంత అని ఉంటుంది, అంతవరకు అంతే. ఆయన బ్రతకడానికి మాత్రమే సరిపోయేది. ఏ రోజుకి ఆ రోజు చెప్పడం, ఆ రోజుకి వచ్చే జీతము ఆయనకి సరిపోయేది అంతే తప్ప ఎక్కడ సొమ్ము కూడా ఆయన తిరస్కరించాడట. మరి ఆ రకంగా ఆయన మరి జీవితం 2011 వరకు సాగింది. చిట్ట చివరిలోకి ఆయన అస్వస్థతతో పరిచర్య చేయకపోయినా జీవిత పర్యంతం కూడా ఆయన సువార్త ప్రకటన చేయటం జరిగింది. ఇక ఆయన రాసిన మాటల్లోనే ఇంకా ఆయన గొప్ప గొప్ప పనులు దేవుడు ఆయన చేత చేయించాడు. ఇదే కాదు, బైబిల్ అనువాదం అనేది ఒకటి ఉంది, అలాగే ఇంకా ఉత్తరాల సేవ, రచనా పరిచర్య, ఇట్లా ఇంకా ఉన్నాయి కొన్ని అపజయాలు, ఇంకా కొన్ని హెడ్డింగులతో ఆయన జీవిత చరిత్ర రాశారు. అవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లో తీసుకొస్తాను. ఇది 88వ ఎపిసోడ్, ఇంతటితో ముగించుకుందాం. ఇంకా మహాయలతో 1-2 ఎపిసోడ్లతో ఈ జీవిత చరిత్ర అయిపోతుంది. దేవుడి యొక్క మాటల్ని, వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు 88వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు. సృష్టికర్త సబ్జెక్టులో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి జీవితం, వారు పడిన శ్రమ, వారు పడిన అవమానాలు, వారు తెగింపుతో ప్రభు వైపు చూడటం, ఈ విషయాలన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్ళటానికి నన్ను మరుగుపరిచి
నా నోటి ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈనాటి ప్రజానీకానికి ప్రభువా, ఇంతటి గొప్ప భక్తులు, ఇంతటి గొప్ప సేవకులు ఇంత సేవ చేశారనే విషయం ప్రభువా తెలియడం ద్వారా వారు కూడా తండ్రి అటువంటి సేవ చేయటానికి నిమగ్నమై ప్రభు నామానికి మహిమ తెచ్చే విధంగా సేవ చేయటానికి వీలుగా నన్ను మీ చేతిలో పనిముట్టుగా వాడుతూ ప్రభువా నా ద్వారా వారికి ఈ విషయాలను మీరు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తెలియదు. అలాగే ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి వారికి అర్థమయ్యేటట్టు చేశారు. ఆ బిడ్డల ద్వారా ఈ మాటలు అనేక మందికి కూడా వెదజల్లబడేటట్టుగా సహాయం చేయండి. ఈ చరిత్ర ఈ యొక్క మాటలు గ్రహించిన వారంతా కూడా ఇంకనూ ప్రభువా మీ నామంలో ఎదిగే విధంగాను అనేక మందికి వెలుగు విస్తరింపజేసేవారుగా ఉంచమని, అలాగే ప్రభువా నన్ను నా పరిచయాన్ని కూడా ముందు కూడా దీవించమని, ఈ టీవీ యాజమాన్యాన్ని దీవించమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామంలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలుసు. వందనాలు.